రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారా? అయితే మీ దరఖాస్తు స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 2025 జనవరి 26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలను నిర్వహించింది. ఆన్లైన్లో కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అధికారిక వెబ్సైట్ ద్వారా రేషన్ కార్డు దరఖాస్తును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో ఎడమవైపు కనిపించే ఆప్షన్లో FSC సెర్చ్ని క్లిక్ చేయాలి. రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డు సెర్చ్ ఆప్షన్లు కనిపిస్తాయి. FSC అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ నెంబర్ బాక్స్లో మీ దరఖాస్తు నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్కి సంబంధించి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ రేషన్ కార్డ్ రిజెక్ట్ అయితే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రాతిపదికగా తీసుకుంటారు.